ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేర మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాము. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలు ఆశించేది నీతియుక్తంగా ఆశిస్తారు. అందుకని వారు ఆశించినది ఇవ్వటం వల్ల వారికి ఏ సమస్య ఉండదని దేవునికి తెలుసు. దుర్నీతి పరులకు ఇలాంటి వాగ్దానము వ్యర్థమే. వారు పొందే వాటి వలన వారికి ఏ మేలు కలగదు సరికదా, వాటి వలన సమాజానికి కూడా ఏ ఉపకారం జరగదు. మనం దేవుని ఆజ్ఞను పాటిస్తే ఆయన మన ఆశల్ని మన్నిస్తాడు. నీతిమంతుల కోరికలు చెడ్డవైతే అవి వారికి అనుగ్రహించబడవు. అవి వారికి ఉండవలసిన నిజమైన కోరికలు కావన్నమాట. వారి మనసు ఇటు అటు కొట్టుకొని పోవడం వలన పుట్టే ఆశలవి. వారు నడవవలసిన మార్గాన్ని విడిచిపెట్టి భయంకరమైన తప్పిదాలలో చిక్కుకొనిన తర్వాత వారి ఆశలు మంచి ఆశలు ఎలా అవుతాయి? అలాంటి ఆశలు కోరికలు తిరస్కరించబడవలసిందే. అయితే నీతిమంతులకున్న కృపాసహితమైన ఆశలు కోరికలు ప్రభువు ముందు పెట్టినప్పుడు ఆయన కాదు అనేవాడు కాదు. ప్రభువారు కొద్ది కాలము మన మనవులు ఆలకించడం లేదు అనిపిస్తుందా? అయితే ఈరోజు వాగ్దానమును బట్టి ప్రోత్సాహపడి మళ్ళీ ఆయన సన్నిధిలో మన కోరికలను విన్నవించుకుందాం. మన కోరికలు తీర్చడానికి ఆయనకి ఇష్టం లేదా? అయినా సరే మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆయన చిత్తములో మన కోరికలు తిరస్కరించబడుటయే అన్నిటికంటే శ్రేష్టమైన, ఆయన ఎంచినది మంచిదని, అలా జరగటం మంచిదని ఎప్పుడూ ఆశిద్దాం. కొన్నిటిని మనం చాలా ధైర్యంగా అడుగుదాం. పరిశుద్ధత ప్రయోజనమని, దేవుని స్వాస్థ్యములోకి స్వారూప్యములోకి మారడం మేలు కదా. అలాగే పరలోకానికి సిద్ధపాటు అనేది మన ప్రాముఖ్యమైన కోరిక అయి ఉండాలి. ఇది ప్రకృతి సంబంధమైన కోరికలు కావు, కృపాసహితమైన కోరికలు. ఇలాంటి కోరికలు నీతిమంతులకే కానీ మామూలు మనుషులకి ఇవి ఉండవు. ఇలాంటి కోరికలు తీర్చడానికి దేవుడు ఎలాంటి పరిమితిని విధించడు. దేవుడు లేఖనములో ఇలా అన్నారు, మనం అడిగిన దానికంటే ఆయన ఎక్కువ అనుగ్రహిస్తాడు. అలాగే ఇంకా లేఖనములో ఇలా అన్నారు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలు తీర్చును. నా ప్రాణము ఈరోజు ప్రభువును విస్తారంగా అడుగుదాము. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. దేవుడు అట్టి బాధ్యత మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించు. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర
మేము ఆశించవలసినవి మీ లేఖనంలోంచి మీరు మాకు నేర్పించారు. నేర్పించిన వాటి ప్రకారము మేము పరిశుద్ధతను, పరలోకాన్ని కోరుకునేవారిగా మీరు మీ పిల్లలైన వారందరినీ సిద్ధపరచండి. మొదట నా రాజ్యాన్ని, నీతిని వెదకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ అనుగ్రహించబడతాయని మీరు మాకు రాయించిన మాటలను బట్టి మేము ఆ రీతిగా కొనసాగుటకు మీరు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్నపిల్లలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగాలలో అభివృద్ధి, పొలాలు, పశువులు, వ్యాపారాలు, చేతి పనులను దీవించండి. అలాగే ప్రియ ప్రభువా, వివాహాలు కాని వారి కావటానికి, అయిన వారికి గర్భఫలం ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకు అవసరతలు, బలహీనతలు, సమస్యలు, రుణాలు, శత్రువులు, వీటి అన్నిటి విషయాల్లో మీ పిల్లల విషయాలు మీరు మేలు చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.